పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామాల్లో రెండవ నామం యొక్క విశిష్టత, అసలు నామం ఏంటో ఒకసారి తెలియజేయండి. అలాగే నామం యొక్క విశిష్టత, చేయటం వల్ల కలిగే ఫలితాలు, చేస్తూ ఉండగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటి గురించి వివరణ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నామాన్ని ముందుగా చెప్తాను. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారు చిదగ్ని నుంచి బయటకు వచ్చిందట. దేవకార్యము కోసం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏమిటి వచ్చింది, ఎలా అంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుడు అందరినీ హింస పెడుతూ ఉన్నాడు. ఎలా అంటే దేవతల్లో ఉండేటువంటి రసాన్ని మొత్తం లాగేశాడు. అంత అసలు శక్తి లేనట్టుగా అయిపోయారు అందరూ కూడా. అప్పుడు వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే వాడు ఆ బండాసురుకు ఉండేటువంటి వరం ఏమిటంటే ఇంకా ఈ యొక్క గెలాక్సీ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉండే వాళ్ళు ఎవ్వరూ వాడిని ఓడించలేరు. బికాజ్ ఆఫ్ ఇక్కడ చూడండి వేరే వేరే రాక్షసులు అది ఇదైనప్పుడు విష్ణు ఒక అవతారం దాల్చి చేసేసేవాడు. ఇక్కడ ఏంటి ఎవరికి ఆ పవర్స్ లేవు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ ఏదైతే ఎండింగ్ ఉంటుందో దీనికి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చిన్న అక్కడి నుంచి పిలుస్తారు అమ్మవారిని. అమ్మ నువ్వు రా అమ్మా అంటే అప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే మీరు హోమం చేయండి, హోమం చేస్తే వస్తాను. దీంట్లో మనకి చాలా అర్థం ఉంది ఇందులో. ఎలా అంటే మీరు అమ్మవారు హిమవంతుడికి జన్మించినప్పుడు కూడా తపస్సు చేస్తుంది శివుడి కోసం. ఇదేంటి అమ్మవారు శివుడి కోసం తపస్సు చేయడం ఏంటి అనిపిస్తుంది మనకి. శివుడు తపస్సు చేత పొందదగిన వాడు, అంటే తపస్సు చేసి పొందదగినవాడు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి ఏం చేస్తారు, కొన్ని గంటల సేపు చదువుతారండి, 18 hours చదువుతారు, రకరకాలవన్నీ చేస్తారు. అంటే అంత తపన పడి అంత చదివితే కానీ ఐఏఎస్ రాదు, ఐపీఎస్ రాదు. ఊరికనే ఎందుకు వస్తుంది? అలాగే మరి శివుడు రావాలంటే తపస్సు చేయాలి, అమ్మవారు రావాలంటే హోమం చేయాలి. హోమం చేయండి వస్తా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే శివుడు ఒక సముద్రాన్ని 3 యోజనాలు వెనక్కి జరిపి అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి తన పాలనేత్రంతో అంటే 3వ కన్నుతోని ఇప్పుడు అగ్నిదేవుడు వస్తాడు, నేను ముట్టించిన నీ వల్ల కాదురా బాబు అని తన చక్రాలని యాక్టివ్ చేసుకొని ఈ యొక్క నేత్రంతో అంటిస్తాడు, హోమం ప్రారంభిస్తాడు. ప్రారంభించినప్పుడు చిదగ్నికుండ సంభూత, చిదగ్ని కుండం నుంచి ఆవిర్భావం చెందిన అమ్మవారు. దేనికోసం వచ్చింది? దేవకార్య సముద్యత. ఇప్పుడు మనకి చూడండి, మనం ఈ మంత్రం ఈ నామం ఎక్కడ పనిచేస్తుంది అంటే మనం ఇంకేమీ చేయలేము, నా వల్ల కావట్లేదు, కానీ దేవతా అనుగ్రహం నాకు కావాలి, దేవతా అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి అన్నప్పుడు ఈ నామం చేసుకోవాలి. అప్పుడు నీలో తెలియని ఒక ఫైర్ వస్తుంది. మనం చూడండి, వాళ్ళు ఫైర్ ఉందండి, వీళ్ళ ఫైర్ లేదండి, ఫైర్ వచ్చింది, వాడికి కోపం వచ్చింది, ఇప్పుడు చేసేస్తాడు అలాగని అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఆ యొక్క ఫైర్ రావాలి మనిషిలో, ఆ ఫైర్ రావాలి. నేను చేయలేకపోతున్నాను అండి. కొంతమంది అంటుంటారు చూడండి, ఏమిటోనండి నాకు ఈ మధ్య ఇంట్రెస్ట్ ఉండట్లేదు, చేయాలనుంది కానీ చేయలేకపోతున్నాను, నాకు ఎవరైనా ఏదైనా అనాలని అంటే నేను ఆ పౌరుషంతో చేస్తానేమో అనిపిస్తుంది అంటుంటాను. అలాగా అమ్మవారి యొక్క ఈ నామాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో, అంటే మీరు ఎప్పుడైనా ఒక నామం చేసేటప్పుడు భావన చెందాలి. అంటే అలాగా ఆ ఈశ్వరుడు వచ్చాడు, అందరు దేవతలు ఉన్నారు, ఒక సముద్రాన్ని వెనక్కి జరిపారు, చక్కగా అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ హోమగుండాన్ని ఆ యొక్క శివుడు తన యొక్క పాలనేత్రం చేత పుట్టించాడు. అందులో నుంచి ఆ హోమం చేయగా అందులో నుంచి అమ్మవారు బయటికి వచ్చింది. అది ఫీల్ అవుతూ చేయాలి. మీరు నామం చదువుతున్నారు అంటే ఆ భావన కనెక్ట్ అయిపోవాలి మీకు నామానికి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి, మేము అక్కడికి వెళ్ళామండి, మొన్న ఆ రోజు వెళ్ళాము, ఆయన లేడు అన్నప్పుడు మన మైండ్ లోపల అక్కడికి వెళ్ళినటువంటిది, ఆ వ్యక్తి లేనటువంటిది, మనం బాల్కనీలో కాసేపు కూర్చున్నటువంటిది, అక్కడ ఏదో వాళ్ళ కుక్క పిల్లలో లేకపోతే ఆవో ఉంటే దాంతో కొంచెంసేపు ఆడుకున్నటువంటిది, మళ్ళీ వెనక్కి వచ్చేసిన ఆ సీన్ అంతా మనకి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన మనసు దాంతో కనెక్ట్ అవుతుంది. ఎందుకు భావన, ఎందుకు మనం మీనింగ్ తెలుసుకోవాలి అంటే మన మనసు మీనింగ్ తెలుసుకున్నప్పుడు దానికి కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవుతుంది. అందుకే మనం ఏదైనా గతంలో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మనకు తెలియకుండా ఒక ఫీల్ వస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతాం. సాడ్ చెప్పేటప్పుడు మనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు? ఆ సంఘటనతో మన మనసు కనెక్ట్ అయిపోయింది. అలాగే
ఈ అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైతే చిదగ్నికుండ ఓం, దీని ప్రతిదానికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోవాలి. ఆహా. ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జతాయై నమః. ఆహా. అంటే అప్పుడు ఏమవుతుంది, దేవతల కోసం వచ్చినటువంటి అమ్మవారు ఉమ్. మనం అలా చేయగా 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 మన జన్మజాతకంలో ఏదైనా మనకి ఈ దోషాలు ఉంటాయి కొన్ని కొన్ని. అంటే ఎలా అంటే ఈ దేవతా శాపాలు కొన్ని ఉంటాయి, ఉమ్. అవి కూడా తొలగిపోతుంది. దీని ఇంకో నామం కూడా ఉంది, దేవతా శాపాలు పోయేది. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని. ఉమ్. ఆ రకంగా ఈ నామం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఉత్సాహం వస్తుంది. ఆ. నేను చేయగలను, నేను చేయగలను. ఎందుకంటే అమ్మవారి నామాన్ని అచ్యుతగ్నికుండ సంభూత దేవకారి సముజ్జత దేవకారి సముజ్జత అనుకుంటూ ఉన్నాం కదా. అవును. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క నామంలో సకల దేవతలు వచ్చేసారు. ఉమ్. దేవతల కోసం వచ్చిందని ఉందిగా, అవును. ఈశ్వరుడు వచ్చాడు. ఆ యొక్క హోమం చేసినట్టు నిత్య హోమం చేసిన ఫలితం చేస్తుంది దీనివల్ల. ఆహా. అంటే కదా ఇప్పుడు ఇమాజినేషన్లో ఏం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం అని ఫీల్ అవుతున్నాము. ఆ. ఆ శివుణ్ణి తలుచుకుంటున్నాము, సకల దేవతల్ని తలుచుకుంటున్నాము, స్వామివారి యొక్క ఈశ్వరుడి యొక్క మూడో నేత్రాన్ని తలుచుకుంటున్నాము. ఉమ్. అది బయటకు వస్తుందని మనం ఫీల్ అవుతున్నాము, అవును. అది వస్తుందని అనుకుంటున్నాము. అది చేస్తూ ఉండగా అందులోంచి అమ్మవారు బయటకు వచ్చిందని ఫీల్ అవుతున్నాము. ఉమ్. మనలో ఉండేటువంటి అమ్మవారు, మనలో ఉండే శక్తి బయటకు వస్తుంది దానివల్ల. ఓకే. ఓకే. నేను చేయగలను, ఎస్ నేను చేయగలను. ఇక్కడ ఒకటే తేడా, అదే మనిషి అలాగే ఉన్నాడు, చేయగలను అనే శక్తి, చేయలేను అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలు ఆ మనిషిలోంచే వస్తున్నాయి. అవును. అంటే ఏమిటి, నీ మైండ్లో తిరిగే ఒక ఆలోచన ఉమ్. నువ్వు చేయగలను చేయలేవనే దాన్ని చేయలేను. క్రియేట్ చేస్తుంది. అవును. ఇప్పుడు ఈ అక్షరాలకున్న గొప్పతనం ఏంటంటే, ఉమ్. ఈ నామం చేయగా ఇప్పుడు చూడండి, ఒక పదార్థం మనం తింటాం, ఆ పదార్థంలో పలానా వైటమిన్స్ ఉన్నాయి, అవును. తినగానే ఆ వైటమిన్స్ డెవలప్ అవుతాయి, అవుతాయి. అప్పుడు ఆ శక్తి వస్తుంది. ఆ క్లారిటీ మనకు ఉంటుంది. అది ఎలాగో ఉమ్. ఒక్కొక్క నామానికి ఉండేటువంటి రహస్య నామాలను ఎందుకంటారంటే, ఈ నామాల లోపల మనకి తెలియకుండా బీజాక్షరాలు మన మైండ్ సెట్ని, ఉమ్. మన పూర్వజన్మ కర్మని, వీటన్నిటిని సెట్ చేస్తుంది. ఓకే. ఇవి అసలు సర్వసాధారణంగా ఎవరైనా ఎందుకు చేయలేమని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఉమ్. మూడో భావం యాక్టివ్ అవుద్ది వాళ్ళకి నెగిటివ్గా. ఉమ్. అప్పుడు ఏమవుద్ది, పిరిగితనం చేయాలంటే అమ్మో ఇది చేస్తే ఏంటో, ఆహా. ఈ బిజినెస్ చేయాలంటే నాకేంటో, లాస్ అయిపోతానేమో, ఉమ్. ఈ మాట మాట్లాడుంటే పోతుందేమో, బాస్తో వెళ్ళి నాకు జీతం సరిపోవట్లేదు, నాకు ఇంత ఇవ్వండి అని చెప్పాలంటే భయం, ఎవరితో ఏదైనా మాట్లాడాలంటే భయం. ఈ భయం అనేటువంటిది పోతుంది ముఖ్యంగా. ఉమ్. ఓకే. ఓకే. ఉమ్. ఎందుకు ఆ ఫైర్ లేదు, లేకపోతే నేను చెయ్యాలనేటువంటి ఒక పట్టుదల వస్తుంది. తపన ఉండాలి. ఉమ్. ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఓకే. అగ్ని సంబంధించిన దోషాలు ఉంటాయి కొంతమందికి, అంటే అగ్నితత్వ రాసుల్లో అధిక గ్రహాలు పడి మీకు జలగండం ఉంది, అగ్నిగండం ఉందని చెప్తుంటారు చూసారు, అవును. వాహన గండం ఉందని. ఉందండి. అగ్ని సంబంధమైనటువంటి గండాలు ఉన్నాయి, ఈ మంత్రం చేసుకుంటే పోతుంది, ఈ నామాన్ని చేసుకుంటే. ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అంటే ఏమిటి, కొన్నిసార్లు మనం చూడండి, మనం ఏదో చేద్దాం అనుకుంటాము కానీ మన పరిస్థితులు సహకరించవు. అవును. అప్పుడు ఏం చేయాలి, అమ్మవారు రావాలి. అక్కడ ఏం అయింది, వీళ్ళందరూ ఏమీ చేయలేని స్థితిలో అమ్మవారిని పిలిచారు. ఉమ్. ఇప్పుడు వచ్చింది, వచ్చి హోమం చేయగా బయటకు వచ్చింది. ఉమ్. ఎలా అయితే మనం కొంతమంది చూడండి వెయిట్ చేస్తూ ఉంటారు, ఉమ్. నాకు ఒకరోజు రాకపోదా, ఆ దేవత అనుగ్రహించపోదా అని. అలా దేవత అనుగ్రహించడం కోసం చేసే మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఇక్కడ ఉమ్. ఉమ్. మీరు అక్కడ దేవతలందరూ కోరుకున్నారు, ఆ శివుడు హోమం చేసాడు బయటకు వచ్చింది. ఇక్కడ మీరు మనసులో చేస్తున్నారు, అవును. అమ్మ నేను కూడా చేయలేకపోతున్నాను, నాకేదో కావాలి, నాకేదో శక్తి అడ్డుపడుతుంది. కొంతమంది అంటుంటారు చూసారా, ఉమ్. ఏమంటే నేను ఏదో చేద్దాం అనుకుంటున్నానండి కానీ ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ అడ్డుపడుతుందండి. ఎందుకు అడ్డుపడుతుంది ఉమ్. అంటే పూర్వజన్మ కర్మ. దాన్ని తొలగించడానికి మీరు తపస్సులాగా లేకపోతే హోమంలాగా చేశారు కాబట్టి అమ్మవారు బయటకు వస్తుంది. ఉమ్. మీలోనే ఉంటుంది. ఇప్పుడు మనలో అమ్మవారు ఉండదా చెప్పండి. ఉంటుంది. తటిల్లతా సమృచ్చి షట్చక్రోపరి సంస్థిత అంటున్నాం. అంటే ఏంటి, షట్చక్రాల చుట్టూ అమ్మవారు తిరుగుతుంది. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అంటున్నాం. అంటే అమ్మవారు సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని, మన థాట్స్ అన్నీ ఏంటి, ఆవిడ కురిపించే వర్షమే. ఆ. రకరకాల థాట్స్, రకరకాల ఐడియాలు వచ్చాయి. అయ్యో నాకు భలే థాట్ వచ్చింది, ఓ ఇలా థింక్ చేసాను, అలా థింక్ చేసాను, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు. మరి చనిపోయిన శవానికి ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఉంది, థాట్ ప్రాసెస్ ఇస్తూ ఉంది. ఆ. అలాగా అమ్మవారు, మనలో ఉన్న అమ్మవారు మనం చేసేటువంటి తపన అనేటువంటి ఒక మంత్రం అనుకోండి, ఉమ్. ఈ చిదగ్నికుండ సంభూత అనే నామం చేయడం ద్వారా అమ్మవారు మనలో నుంచి బయటకు వస్తుంది. ఉమ్. ఆ వచ్చినటువంటి అమ్మవారి యొక్క శక్తి మనకి పాజిటివ్గా పనిచేస్తుంది. ఎస్ నేను చేయగలను, నాకు అన్ని దోషాలు పోయాయి, నాకు అమ్మవారు వచ్చేసింది, ఇంకేంటనే ఫీలింగ్ వస్తుంది. ఉమ్. అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి,
అవుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి